ఓకే, మరి కట్ పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కట్ పొంగలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం అరకప్పు, పెసరపప్పు అరకప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, మిరియాలు 1/2 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కట్ పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే బియ్యం, పెసరపప్పు నానబెట్టి పెట్టుకుంటే బాగుంటుంది. అంటే కొంచెం ప్రాసెస్ తొందరగా ఉంటుంది. కొద్దిగా అవి కూడా కొంచెం పప్పు మనకి బాగా నానితే మనం కుక్ చేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది. లేదా కొంచెం పచ్చి పచ్చిగా పలుకులుగా తగులుతూ ఉంటుంది. దీంట్లో నేతితో చేస్తుంది. ఓకే, సో బేసిక్ ఇలాంటివన్నీ కూడా కొంచెం ఆ నేతితో చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ప్లస్ ఫెస్టివల్స్ కాబట్టి పండగ స్పెషల్ లాగా కూడా ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ గా మనం నేతిని ఎక్కువ వాడం కదా. దీంట్లో ఎండుమిరపకాయలు, ఓకే, పోపు దినుసులు, మిరియాలు. ఓకే, సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే కరివేపాకు, దీంట్లోనే జీడిపప్పు. ఓకే, సో అది కాస్త వేగితే మనము బియ్యం ఇంకా పప్పు యాడ్ చేసుకోవచ్చు కదా. సో గీత అది వేగేలోగా ఫాస్ట్ గా మనం ఒక చిట్కా చూసేద్దాం. ఓకే, చూసేద్దాం. ఓకే అండి, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ముఖానికి బాదం నూనె అప్లై చేసుకుని పడుకున్నట్లయితే స్కిన్ మెరుస్తూ కాంతివంతంగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో ఈ పొంగల్ ప్రిపరేషన్ చాలా సింపుల్. అంటే చూస్తుంటే అనిపిస్తుంది. అవును, ఇవన్నీ నువ్వు చక్కగా ఇలా గుర్తు పెట్టేసుకోవచ్చు. ఎప్పుడైనా మీ ఆయనకి చేసి పెట్టవచ్చు ఈజీగా. చాలా సీరియస్ గా చూస్తున్నాను. అదే నెక్స్ట్ దీంట్లో కొంచెం పసుపు, మన చాయిస్. ఓకే, అలాగే సరిపడా ఉప్పు. ఓకే, ఆల్రెడీ తినాలనిపిస్తుంది. ఆల్రెడీ ఆ పోపుకే మంచి స్మెల్ వాటర్ ఇస్తారు. అండ్ నేతిలో కదా మనం వేసుకున్నాము, సో ఇంకా బాగుంటుంది. సరిపడా వాటర్ వేసేస్తున్నాం. ఓకే, సో ఈ కాస్త మరగాలి. సో ఎస్సరికి పెట్టేసుకుంటే మనము సరిపోతుంది. ఇప్పుడు ఇది మనం ఇలా డైరెక్ట్ గా కుక్ చేసుకోవచ్చు, లేదంటే కుక్కర్ లోనైనా కూడా పెట్టేసుకోవచ్చు కదా రాజు గారు. నేను ఇక్కడ కుక్కర్ లో పెడతాను. కుక్కర్ లోకి మార్చేసుకోవచ్చా మనం? ఓకే, సో ఈ వాటర్ బాయిల్ అయితే మనము అవి యాడ్ చేసుకోవచ్చు. ముందుగా నానబెట్టేసుకున్న బియ్యం, పప్పు వేసేసి కుక్కర్ లోకి షిఫ్ట్ చేసేసుకుని మనం 3 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, నువ్వు ఫస్ట్ మీ ఆయనకి వండి పెట్టిన వంట ఏది? నేను ఒకటి చేశాను. ఏంటది? యాక్చువల్గా యుఎస్ వెళ్ళామన్నమాట. యుఎస్ వెళ్తే అక్కడ వాళ్ళు ఇండియాకి బయలుదేరిపోయారు. సో ఇండియాకి బయలుదేరిపోతే మేము ఖాళీగానే ఉన్నాం అనమాట. షో అయిపోయింది, షో గెస్ట్ గా వెళ్ళాం. వెళ్ళి ఇంకా ఖాళీగా ఉంటే ఆ రోజు కూర్చుని మేము ఇంకా ప్రోగ్రామ్ ఇంకేం లేదు. ప్రోగ్రామ్ లేకపోయేసరికి వాళ్ళు ఇంట్లో లేరు కదా, సరే ట్రై చేద్దాం వంట అని చెప్పి ఏదో ట్రై చేద్దాం. సో మనకి నీళ్లు మరిగిపోయాయి. సో నానబెట్టేసుకున్నాం బియ్యం. అప్పుడు మీ ఆయన అంటే ఏం కమెంట్స్ ఇచ్చారు అవి తిని? నందు బాగుంది మాదిరి, చాలా బాగుంది, నిజంగా జెన్యున్ గా చెప్తున్నాను. ఫస్ట్ టైం వండిన దానికి మాత్రం వండామంటే గ్రేటే. చూడు నేను అన్ని తినేస్తున్నాను కదా అన్ని అన్నాడు. మాత్రం ఎంకరేజ్మెంట్ ఉంటే నేను అసలు ఇంకా ఎన్ని రకాలు చేస్తాను అనుకున్నా. నాకు కొంచెం ఎవరన్నా పక్కనుంటే వండాలన్నా ట్రై చేయాలన్నా బిడియంగా ఉంటుంది. సో ఇప్పుడు చక్కగా ఇప్పుడు పోపు పెట్టుకున్నాం కదా, తర్వాత ఎసరేసేసుకుని నానబెట్టుకున్న బియ్యం, పప్పు యాడ్ చేసి కుక్కర్ లో షిఫ్ట్ చేద్దామా? సో 2014 ఎలా గడిచింది? యాక్చువల్గా ప్రొఫెషనల్గా, పర్సనల్గా అన్ని రకాలుగా నాకు చాలా టచింగ్ అండ్ చాలా స్వీట్ మెమరీస్ మిగిల్చింది. బికాస్ 2014లో నాకు పెళ్ళయింది. అండ్ అలాగే చాలా అంటే నాకు అటు ఫ్యామిలీ టైం అండ్ ఆల్సో ప్రొఫెషనల్ టైం అన్ని బాగా బ్యాలెన్స్ చేసుకోవడానికి వీలుగా కుదిరింది. అండ్ చాలా ప్లేసెస్కి వెళ్ళాం ఇద్దరం కలిసి. ఓకే, 2014లో నీకు బాగా నచ్చిన సాంగ్ ఏది? అంటే 2013 ఎండింగ్లో పాడాను నేను అది. ఓకే, ఇద్దరు అమ్మాయిలతో సినిమాలో పాట. ఓకే, దట్ కౌంట్స్ లైక్ రాయే రాయే నరా కాసి నువ్వే పైటేసి అట్టా దోపేస్తే టాప్ లేసి పోద్ది పోద్ది
పొప్పో టాప్ లేసిపోద్ది పొద్ది పొప్పో చెట్టు మీద మ్యాంగోలా ఊవే ఊవే నువ్వెంత చక్కగున్నావే ఊవే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్ప్గున్నాడే చాకొచ్చి మ్యాంగోకొస్తే టాప్ లేసిపోద్ది కన్నే కొట్టావంటే టాప్ లేసిపోద్ది ముద్దే పెట్టావంటే. వావ్, అసలు ఆ పాట అంటే అప్పుడు రిలీజ్ అయింది, ఇప్పటిదాకా అది అన్ని షోస్ లో కానీ ఎవ్రీథింగ్ అన్నిట్లో టాప్ లేపేస్తూనే ఉంది. నైస్. సో అయితే 2014 అంటే పర్సనల్ లైఫ్ పరంగా ప్రొఫెషనల్ గా అన్నిటి విధంగా కూడా చాలా సాటిస్ఫై అయ్యావు అనమాట. చాలా సాటిస్ఫై. మరి 2015 కి ఏమన్నా రిజల్యూషన్స్ తో స్టార్ట్ చేసావా? అన్నిటికీ ఒకటే వర్డ్ లో రెజల్యూషన్ అంటే హెల్దీగా ఉండాలి. 2015 లో టైం కి పడుకోవాలి, టైం కి తినాలి, కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. ఈ 3 చేద్దాం అనుకున్నా. ఓకే, ఇంకా స్టార్ట్ చేయాలి. ఇప్పుడే కదా మొదలైంది సంవత్సరం. ఈ 1 నెల అయిపోతే అక్కడ నుంచి మనకి వస్తుంటది. సో రాజు గారు, ఇది ఎన్ని విజిల్స్ వస్తే మనం తినేసుకోవచ్చు? 3. అయితే నాకు ఒక డౌట్, అడుగు. ఇదే సెటప్ ఇందులో ఉండి ఉడకదా? ఉడుకుతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది. అంటే కొంతమందికి ఏంటంటే ఇలా బయట వండుకోవటం కొద్దిగా అలవాటు లేని వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి కుక్కర్ లో అయితే చక్కగా ఎన్ని విజిల్స్ వస్తే ఆఫ్ చేసుకోవచ్చు, ఉడికిపోతుంది అనేది ఉంటుంది. లేదంటే ఇక్కడ కూడా మధ్య మధ్యలో మనం చూసుకుంటూ కొంచెం వాటర్ అదేమన్నా తక్కువైనా యాడ్ చేసుకుంటూ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పోపేసి అందులో ఉడికించి 2 కలిపేయచ్చా? కలుపుకోవచ్చు. రైస్ మనం పప్పు విడిగా ఉడికించేసుకొని పోపేసి 2 కూడా మిక్స్ చేసేసుకోవచ్చు. ఓకే, సో రాజు గారు ప్రెషర్ అంతా వెళ్ళిపోయింది. ఓకే, ప్యాన్ పెట్టేనా? అయిపోయినట్టే కదా. సో మనకు కొంచెం పలుచగా కావాలి అనుకుంటే ఇలా దించేసుకోవచ్చు కదా. ఐ మీన్ కొంచెం వాటర్ అది ఎక్కువ వేసుకుంటే కొంతమందికి ఇలా లూజ్ గా ఉంటే నచ్చుతుంది కదా. కొంచెం లూజ్గా చేస్తాను. ఓకే ఓకే, కొత్తిమీర. ఓకే, కట్ పొంగల్ రెడీ. చూస్తుంటే ఇలాగే తినేయాలనిపిస్తుంది కదా. కానీ ఒక్క నిమిషం, వాళ్ళు తయారీ విధానం చూసాక మనం తినేద్దాం. ఓకే అండి, మరి కట్ పొంగలి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు కట్ పొంగలి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కట్ పొంగలి తయారు చేసే విధానం: ముందుగా బియ్యం, పెసరపప్పు కలిపి నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, మిరియాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత నానబెట్టిన బియ్యం, పెసరపప్పు మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కట్ పొంగలి రెడీ.